పిల్లల్ని చూడండి, ఏబిసిలో మళ్ళీ మళ్ళీ దిద్దిస్తాం. అంటే ఎక్కువ సార్లు దిద్దితే దాన్ని మైండ్ లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో బహుశా కృష్ణుడు కూడా అందుకేనేమో ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి అధ్యాయం లోపల ఖచ్చితంగా స్ట్రెస్ చేసి చెప్తాడు. అదే నిష్కామ కర్మయోగం ఒకటి, ఇంకోటి స్థితప్రజ్ఞత. నిష్కామ కర్మయోగం అంటే కొత్త వాళ్ళకు కొత్త పనులా ఉండొచ్చు, కానీ నిష్కామ కర్మయోగము అంటే కర్మ చేసిన తర్వాత ఫలితం ఆశించకుండా ఉండడం. ఏ కర్మ అయినా, ఇప్పుడు మీరు అందరూ వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో మాకు చదివితే ఏమొస్తుంది అనుకోకుండా రాష్ట్ర చూడండి, మీరు భగవద్గీత చదువుడైపోయిన తర్వాత మేము సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు అంటాం. అంటే మేము చేసినటువంటి పుణ్యము ఏదైనా కృష్ణుడు మీకు అర్పిస్తున్నాం, తర్వాత మీకు ఎంత వీలైతుందో మాకు సమర్పించాలి. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి కర్మని భగవంతునికి అర్పించాలి. దాన్ని నిష్కామ కర్మయోగం అంటారు. నిష్కామ కర్మయోగం అంటే ఏ కర్మ అయినా కర్మ అంటే పని చేసిన తర్వాత ఫలితాన్ని ఆశించదు. పని చేయాలని భగవంతునికి అర్పించాలి. ఏ పని చేసినా ఒక రైతు ఒకరోజు పొలం పనులు చేసుకుంటుంటాడు. అయితే ఒక అబ్బాయి నీటిలో ఊపిలో కూడా మిగిలిపోతాడు. నీటిలో కాదు, ఊపి అంటే బురద గుండెతో నిండినటువంటిది అనమాట. ఆ ఊపిలో మునిగిపోతే పైకి రావడం కష్టం. కానీ ఆ వ్యవసాయదారులు చూసి ఆయన తాడు బట్టి లాగి ఏదో విధంగా మొత్తం పైకి తీసుకొస్తాడు. తెల్లారి ఆ బాబు వాళ్ళ నాన్న తీసుకొస్తాడు. నాన్న తీసుకొచ్చి నువ్వు నిన్న నా కొడుకును కాపాడినావు, నీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థమైతే లేదు అంటే అప్పుడు ఆయన అంటాడు, నాకేం అవసరం లేదండి, నాకు అన్ని కూడా భగవంతుడు ఇస్తాడు, నాకేం వద్దు అంటాడు. అప్పుడు అంటాడు, ఆ పక్కన ఒక చిన్న బాబు ఉంటాడు. ఈ బాబు ఎవరు అంటే మా బాబు అంటాడు. ఏం చేస్తుందంటే వ్యవసాయ పనులకు తీసుకోబోతున్నా, నా దగ్గర డబ్బులు లేవంటే సరే ఈ బాబు నాకు ఇచ్చే చదివిపిస్తా అంటాడు. ఆ బాబు తీసుకుపోయి బాగా చదివిపిస్తాడు. ఆ బాబు ఎవరో కాదు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టినటువంటి యువకుడు. ఆయన పెన్సిలిన్ కనిపెట్టిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఆయన పెంచిండో ఆ వ్యక్తి యొక్క కొడుకుకి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది, న్యూమోనియా వ్యాధి వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి తయారు చేసిన ఇంజక్షన్ తో ఆయన కాపాడబడతాడు. అంటే మొదట ఊపిలోంచి ఈయన కాపాడినందుకు ఈయన కొడుకుని ఈయన తీర్చిదిద్దింది. ఈ కొడుకును తీర్చిదిద్దేందుకు ఆయన కొడుకు పరిచయం వచ్చింది. అంటే ఏది కూడా వాళ్ళు ఆశించి చేయలేదు. అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుంటే భగవంతుడు ఖచ్చితంగా మనకి ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు. ఎప్పుడైతే ఆశించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం కూడా అధపాతాలని పోతాం. అందుకే కృష్ణుడు ప్రతి అధ్యాయంలో ఈ విషయాన్ని మాత్రం మరీ మరీ స్ట్రెస్ చేసి చెప్తాడు. నిష్కామ కర్మయోగం, ఏ పనైనా చేసి భగవంతుడికి ఫలితం అవుతాయి, అప్పుడు నీకు కావాల్సినటువంటి ఫలితం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడని చెప్తాడు. కర్మలు 3 రకాలుగా చెప్తారు. ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంభ కర్మలు. ప్రారంభ కర్మ అంటే అది మనం గత జన్మలో చేసినటువంటి పాపానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒక చిన్నగా ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే యమధర్మరాజు నరకం లోపలికి వెళ్తుంటాడు అనమాట. వెళ్తుంటే అక్కడ ఒక చిన్న చిలుక కనిపిస్తుంది. ఆ చిలుక నిమిషం ఆయన నవ్వి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుడ వాహనం గరుడు బయటకు వస్తాడు. చిలక అంటది, ఏదో నాకు యమధర్మరాజు నన్ను చూసి నవ్విండు, నాకేదో మూడినట్టుంది, నువ్వు నన్ను కాపాడాలి, ఇక్కడ ఎక్కడున్నా ఆయన చంపేస్తాడు నన్ను, కాబట్టి తీసుకుపోయి స్వర్గంలో వదిలిపెట్టాడు. ఆ గరుడ పక్షి తీసుకుపోయి స్వర్గంలో వదిలిపెట్టేసి మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేసరికి యమధర్మరాజు లోపల పని ముగించుకొని బయటకు వస్తుంటాడు. గరుత్మంతుడు అడుగుతాడు, ఇందాక చిలకని చూసి నవ్వినామంట, ఎందుకు అంటే దాని తలపైన ఏం రాసింది ఉందంటే అది స్వర్గంలో చనిపోతాడని ఉంది, ఇక్కడ ఉన్న చిలుక అక్కడికి ఎట్లా పోతుందని అనుకున్నా అంటే అప్పుడు గరుత్మంతుడు అయ్యో నా చేతుల ద్వారా నేను తీసుకెళ్ళినా కదా. అంటే ప్రారంభ కర్మని ఎవరు కూడా తప్పించలేదు. మరి ప్రారంభ కర్మను తప్పించలేదు, మరి పూజలు పునస్కారాలు ఎందుకు చేయాలని, మనం ధర్మంగా ఎందుకు ఉండాలనే సందేహం మనకు వస్తుంది. అంటే ప్రారంభ కర్మల్ని తప్పించుకోలేదు, కానీ సంచిత ఆగామి కర్మల్ని తప్పించుకోగలుగుతాం. సంచిత కర్మలు అంటే గత జన్మలో చేసేటువంటి పాపం తర్వాత కొంత మనకు